రిరిరి నిజమై పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ఇది నిష్క్రమణ సంచిక. గత వారం పాడిన 6 ఇప్పుడు పాడబోతున్న 5 మొత్తం 11 మంది గాయని గాయకుల్లో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. నెల్లూరులో శ్రీ వెంకటేశ్వర కస్తూరిబా కళాక్షేత్రంలో సంగీత ప్రియుల సమక్షంలో జరుగుతున్న ఈ సంచికకు టెలివిజన్ చర్చ ముందు కూర్చున్న అశేష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, శుభస్వాగతం, నమోవాకాలు. ఈ వారం కూడా పోయిన వారానికి మళ్ళీనే ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ గేయ రచయిత చిరంజీవి అనంత్ శ్రీరామ్ను ఆప్యాయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈ గడ్డపై పుట్టిన ముద్దు బిడ్డలందరూ రాజకీయాలకు వన్నె తెచ్చారు, పరిశ్రమలకు వెన్నుగా నిలిచారు, నాటక సంగీత రంగాలలో రాణించి ప్రజాహృదయాలను గెలిచారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు, ఎస్సి సుబ్బారెడ్డి వంటి ప్రజానాయకులు నెల్లూరు రాజకీయ రంగానికి వన్నె తెచ్చారు. శ్రీ తిక్కవరపు రామిరెడ్డి, రేబాల లక్ష్మణసారెడ్డి, దొడ్ల సుబ్బారెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి వంటి కళాపోషకులకు, దాతలు ఓబుల్రెడ్డి, గోగినేని శేషగిరిరావు వంటి పారిశ్రామికవేత్తలకు నెలవు ఈ నెల్లూరు. ఘంటసాల రాధాకృష్ణమూర్తి, చెన్నూరు శేషగిరిరావు, గంగారత్నం, ఫన్ డాక్టర్ చంద్రశేఖరరావు, బస్సుల సుబ్రహ్మణ్యం, రేబాల రమణ, గూడూరు సావిత్రి, గాడేపల్లి రామయ్య, నెబ్జా సుందరరామిరెడ్డి, వై కామేశ్వరరావు వంటి రంగస్థల కళాకారులు, ప్రయోక్తలు నాటకరంగానికి ఎనలేని సేవలందించారు. శ్రీపతి పండితారాధ్యులు సాంబమూర్తి గారు, వైవి శాస్త్రి గారు, బండ్లమూడి రామనాథ శాస్త్రి గారు, రాళ్లపల్లి వెంకటేశం పంతులు గారు, ఎస్పీఆర్ విఠలరావు, చంద్రభవన్ సూర్యనారాయణ, కోమల విలాస్ అంబి అయ్యర్, ధూళిపాడ శ్రీనివాసరావు, చిత్తూరు నాగయ్య, గురువుగారు శ్రీ సుబ్రహ్మణ్యం వంటి హేమాహేమీలు సంగీత భారతికి సుస్వర హారతులు పట్టారు. వారందరూ ఎక్కడున్నా వారి ఆశీస్సులు ఈ చిన్నారులకు మనందరికీ ఉంటాయని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఒక పాటతో ప్రారంభిస్తున్నాను. రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం స్వరబ్రహ్మశ్రీ కేవి మహాదేవన్. సిరిసిరిమువ సినిమాలో నేను పాడినటువంటి ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక.
వాన కురిసి కలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో. వాన కురిసి కలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో. కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో, కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో. కానీ ఆ కడలి కలిసేది ఎందులో? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక? ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకంలో మొట్టమొదటి చిరంజీవిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి. అందరికీ నమస్కారం. స్వాగతం నాయన. తను ఎంపిక చేసుకున్న పాట రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం మణిశర్మ, గానం ఉదిత్ నారాయణ్ బృందం. మురారి సినిమా నుంచి బంగారు కళ్ళ బుచ్చమ్మ. కోపంలో ఎంతో ముద్దమ్మో, ఓ బుంగము
చెంపాలచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో. ఆశ్రిత్, నిన్ను 2 విన్నపాలు నీకు. ఒకటి, ఈ శృతి కన్నా ఒక మెట్టు తక్కువగా పాడగలవా? నీలో చింత చిగురు పులుపున్నదే కవ్వంలాగా చిలికే కులుకున్నదే తలుపుల తట్ట మెరుపుల బుట్ట. నీలో చింత చిగురు పులుపున్నదే కవ్వంలాగా చిలికే కులుకున్నదే కొంటే మాట వెనుక చనువున్నదే తెలుసుకుంటే మనసే పిలుపున్నదే. సరే సరే, ఏంటంటే నువ్వు తారాస్థాయిలో అద్భుతంగా పాడగలవు. నీ స్థాయి చాలా వరకు ఉంది. కాకపోతే ఒక్కో పాటకి ఒక్కో రకమైన భావం ఉంటుంది కదా. ఈ పాటలో ఉండాల్సింది శక్తి సామర్థ్యాలు కాదు. ఈ పాట గోముగా ఉండాలి, మార్ధవం ఉండాలి ఈ పాటలో. అంటే అమ్మాయిని బతిమాలుతున్నట్టు, అమ్మాయిని తీయగా ఏడిపిస్తున్నట్టు ఇలాంటి సాహిత్యం కదా. కాబట్టి దీనికి శృతి కొంచెం తక్కువగా ఎంచుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. ఇక రెండోది, మొదటి లైన్ ఏంటి? బంగారు కళ్ళ బుచ్చమ్మో చెంగావి చెంపాలచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగ మోతి సుబ్బమ్మో. ఓకే, బంగారు కళ్ళ బుచ్చమ్మో అనేది నువ్వు ఆ శృతిలో పాడేటప్పటికి అది నాకు ఎలా అనిపించిందంటే పుచ్చమ్మో అన్నట్టు వినపడింది. 4 సార్లు అలాగే వినపడింది. కాబట్టి అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అది కాకపోతే నీ కంఠంలో మాధుర్యానికి కానీ నీ గానంలో సౌందర్యానికి కానీ ఏమాత్రం లోటు లేదు. థ్యాంక్ యూ. అంతేకాకుండా శృతి తగ్గించి నువ్వు పాడుతున్నప్పుడు కూడా లాలా లాలా లారా తరిరీరా మొదటిసారి కరెక్ట్గా వస్తుంది, రెండోసారి పై స్థాయి చేరుతున్నప్పుడు చేరట్లేదనమాట, శృతి చేరకుండా ఉంది. ఎప్పుడు వచ్చిన చరణంలో తాలే లాలా లాలా లే రే రీరా తాలా లాలా 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 అవన్నీ శృతిలో చేరినట్టు వస్తున్నాయి అన్నమాట. ఇంకొక శృతి తక్కువ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. అలా అది వెండి మూవల్లే గల్లుమంటుంటే గుండె జిల్లుమన్న అదే చివరి పల్లవి పాడుతున్నప్పుడు ఆ సస్టైన్ కూడా కరెక్ట్గా శృతి శుభంగా ఉండాలి. నాకు ఇందులో అన్నిటిలోకి నచ్చిన ఒకటే ఒక లైన్ ఏంటంటే ఆయన రాసింది, మురళి కానీ వెదురైపోదా జన్మ. చాలా మంచి మాట, అది పొయిటిక్గా ఉందన్నమాట. వెదురుకు పర్యవసానం ఏంటంటే అది మురళి అయితే దాంట్లోంచి సంగీతం వస్తుంది, ఎవరు వాయించినా సరే. అలా మురళి కాకపోయిందంటే నిచ్చెన అవుతుంది, లేకపోతే ఇంటికి వాసాలకు ఉపయోగపడుతుంది, ఇంక దేనికో ఉపయోగపడుతుంది, ఆఖరికి పార్థివ శరీరాన్ని మోసుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ అదే మురళి, అదే వెదురు మురళి ఏంటంటే మంచి సంగీతానికి దోహదపడుతుంది అనమాట. ఆ ఒక్క లైను బాగా రాశారు ఆయన. ఆ ఒక్క లైన్ నాకు బాగా నచ్చింది. వారు అన్నట్టుగా అంతే, దీన్ని ముద్దుగా గోముగా అల్లరి చేయడం. చరణం అంతా ఒకటే లైనే 4 సార్లు రిపీట్ అవుతుంది. ఆ 4 సార్లు కూడా కరెక్ట్ అయిన శృతిలో ఉంటే బాగుంటుంది, అంతే. తర్వాత చిరంజీవిని దమ్మా. అందరికీ నమస్కారం. సంతోషం తల్లి, స్వాగతం నీకు. సంజన ఎంపిక చేసుకున్న పాట చాలా మంచి పాట. ఇది రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా, గానం చిత్ర గారు ఇళయరాజా గారు కలిసి పాడారు. అంతఃపురం సినిమా నుంచి అసలేం గుర్తుకు రాదు. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక. నీలో ఉండి నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బతకగలనా. ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక.
హత్తుకొని చిగురించని అల్లుకోమని గెల్లుతున్నది చల్ల చల్లని గాలి తెల్లవారులు హల్లరల్లరి సాగించాలి ఏకమయే ఏకాంతం లోకమయే వేళ ఆ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకొని బంధించని కౌగిలింతల సీమలో కోట కట్టుకొని కొలువుండని చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం జంట మధ్యన సన్న జాజులు హాహాకారం మళ్ళీ 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 ఈరోజు రమ్మన్నా రాదేమో నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక ఒక 15 సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయి ఈ పాటని ఇలా పాడతాడు. అసలేం గుర్తుకు రాదు నువ్వు గొంతుక విచ్చి పాట పాడితే అసలేం తోచదు నాకు నీ పాటలు లేక వేళ సాగితే. ఆ అబ్బాయి ఎవరో కాదు, నీకు కాబోయే ఆ బెటర్ హాఫ్. ముందుగా మా మ్యూజిషియన్స్కి ఒకసారి చప్పట్లు కొట్టండి సార్. ఇక్కడ ఎవరైనా వాద్య బృందం తాలూకు మనుషులుంటే ఇలాంటి పాటలు లైవ్గా వాయించడం ప్రాక్టీస్ చేయండి. మీకు అది చాలా హోంవర్క్ లాగా ఉపయోగపడుతుంది. సామాన్యమైన విషయం కాదు ఈ పాట వాయించడం. ఇందులో ఉన్న లయ ప్రస్తారం కానీ, ఇళయరాజా చేసిన కాంబినేషన్స్ కానీ, రిథమ్ ప్యాటర్న్ కానీ. చాలామందికి మేము ఈ మధ్యన యూఎస్లో కాన్సర్ట్స్కి వెళ్ళినప్పుడు చిత్రగారు మాతో వచ్చి పాట పాడుతున్నప్పుడు, ఏంటి సార్ మీరు ట్రాక్లు సీడీలు వేసేసి పాడేస్తున్నారు అన్నారు. ఒకసారి వచ్చి చూడండి, చెక్ చేయండి పైకి అన్నాను నేను. మేము ఎప్పుడు అలా పాడాం అనమాట. లైవ్గానే పాడాలి, తప్పో ఒప్పో లైవ్గానే పాడతాం అనమాట. అంటే అంత బాగా వాయించారనమాట పిల్లలు. చాలా కష్టం అదే. నేను ఒక 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళినప్పుడు ఇదే ఊళ్ళో మాకు చిన్న ఆర్కెస్ట్రా ఉండేది. ఎవరికి నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎవరికి సంగీతం గురించి ఏం తెలియదు, చెవి వినికిడి జ్ఞానం తప్ప. ఒకరిద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పాపం ఏదో మా ఇంట్లో మా చెల్లెళ్ళకి సంగీతం నేర్పించే ఒక వయలినిస్టు, ఒక హార్మోనిస్టు. వాళ్ళకి నేను పాడితే వాళ్ళు రాసుకుంటారు, స్వరం బాగానే రాసుకుంటారు, కానీ వాళ్ళు వాయించే పద్ధతి చాలా వేరేగా ఉండేది. ఈ రిథమ్ ప్యాటర్న్లో సింకోపేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పుడు రాసుకోవడం రాదు. నాకేదో విని బాగా గుర్తు. ఇప్పుడు ఎక్కడ చూసినా నెల్లూరులో అసలు పోస్టర్స్ చూశాను, ఏదో జాలీ ఆర్కెస్ట్రా అని మరొకటని అంతమంది తయారయ్యారంటే సంతోషం. బట్ లెర్న్ సిస్టమేటికలీ, నొటేషన్ రాయడం నేర్చుకోండి. ఇలాంటి పాటలు మీరు ప్రాక్టీస్ చేయండి. దీన్ని శుభ్రంగా వాయించగలిగితే మీరు ఎలాంటి పాటలైనా వాయించగలరు. అంత కష్టమైనటువంటి పాట ఇది ఆర్కెస్ట్రా పరంగా మాత్రమే కాదు, పాడడం కూడా చాలా కష్టం.
పాట పాడుతున్నప్పుడు చిన్నపిల్ల ఏదో 1-2-3 మిస్టేక్స్ నోట్ చేస్తాను, తర్వాత అనిపిస్తుంది అనమాట, ఈ చిన్నపిల్ల అసలు ఈ పాట పాడుతుంటే అంత పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా న్యాయం కాదు కదా. వాళ్ళ వయసుకు తగినట్టుగా పాడడం చూస్తే వాళ్ళ వయసు కంటే ఎక్కువగానే పాడింది అనిపించింది. 1-2 చోట్ల ఎక్కడో శృతి చేరకుండా, లేకపోతే శక్తి తగ్గి సాఫ్ట్ అవ్వడం అలాంటివి జరిగింది తప్ప ఈ పాట పాడడం చాలా చాలా కష్టం. ఇలాంటి తతకారం ఎవరు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వడు, ఒక్క ఇళయరాజానే ఇవ్వగలరు. మా తమ్ముడు ఎంత గొప్పగా రాశాడు ఈ పాట. ట్యూన్కి ఎక్కడా ఒక చిన్న అడ్జస్ట్మెంట్ కూడా లేకుండా, అలాగే ఆ సౌభాగ్యవతి కూడా అంత చక్కగా పాడింది అమ్మాయి చిత్ర. నీ వయసుకు తగినట్టుగా నువ్వు ఫస్ట్ క్లాస్గా పాడావు. గాడ్ బ్లెస్ యూ తల్లి. గాడ్ బ్లెస్. మీరు అనంత్ రాజాగారి దగ్గర కూడా పనిచేశారు కదా, పాటలు రాశారు కదా వారికి కూడా. రాజాగారికి ఈ మధ్యనే ఎటో వెళ్ళిపోయింది మనసు అన్న సినిమాకి అన్ని పాటలు రాశాను సార్. అన్ని పాటలు మీరే రాశారు కదా, చాలా సంతోషం. వాడు సంతోషించాడా మీరు రాసిన పాటలను విని? ఎందుకంటే ఒక పట్టాన తృప్తి పడడు, వాడిని తృప్తిపరచడం చాలా కష్టం. ఎందుకంటే వాడిలో ఒక కవి ఉన్నాడు, వాడు ఏదో అనుకుంటాడు, దానికి తగినట్టుగా అంటే కొంచెంగా తెలుగు కూడా తెలుసు కాబట్టి ఎక్కువ డిమాండింగ్గా ఉంటాడు. బట్ ఒక్కసారి నచ్చారనుకోండి ఇంకంతే నెత్తిన పెట్టుకుంటాడు. నాకు అదే ఆశ్చర్యం వేసిందండి. ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళే ముందు, రాసి తీసుకువెళ్ళే ముందు ఖచ్చితంగా అక్షంతలు పడతాయి, కాస్త ఆ ఉగ్ర స్వరూపాన్ని చూడాలేమో, ఇలాంటివన్నీ ఊహించానండి. అక్కడ చూస్తే చక్కటి చిన్మందహాసం, ఆయన ట్యూన్కి ఒక స్టాంపు గుద్దినట్టు పదాలు పడితే ఆయనలో వచ్చే ఆనందం ఆ దృశ్యం చూడడం వర్ణాతీతం అండి. ఇంకోటి, ఇది చెప్తే దర్పం అనుకుంటారేమో తెలియదు కానీ నిజంగానే చెప్పాలి కాబట్టి నేను ఆ సినిమాలో ఒక పాట రాశాను. ఓ పాట రాసినప్పుడు ఏది ఏది కుదురేది ఏది ఎదలో, ఏది ఏది అదుపేది ఏది మదిలో, లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక పెదవే పేదై నీదై ఉంటే. ఈ పల్లవి రాసినప్పుడు రాసి వినిపించినప్పుడు ఆయన ముఖంలో కాస్త ఆ కోపం చూశానండి. ఏంటి కోపం అనుకున్నాను. వెంటనే దర్శకుల వైపు తిరిగి, మన తమిళ్లో ఇలా ఎందుకు రాయించు నువ్వు అని అడిగారు. నచ్చితే ఇంకా అంత అందంగా పనిచేసుకోవచ్చు ఆ జీనియస్ తోటి. చాలా చిన్న కుటుంబం నుంచి, తమిళనాడులో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఆ కుర్రవాడికి ఎవరన్నా గురువు ఉన్నాడు నేర్పించారంటే అవన్నీ కూడా ఊరికనే కారణాలు అంతే తప్ప కారణ జన్ముడు అతను పూర్వజన్మలో ఉన్నట్టు చేసుకున్న పుణ్యం అతనికి ఎంత దూరం తీసుకొచ్చిందంటే ఇవాళ ప్రపంచంలో ఏ గొప్ప సంగీత నిర్దేశకుడికి కూడా తగ్గనటువంటి ఖ్యాతి స్థాయి అతనికి ఉన్నాయంటే ఇందులో అతిశయోక్తి లేనే లేదు. కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా, కోట లేదు పేట లేదు అప్పుడు నే రాజా, రాజా రాజాది రాజా ఈ రాజా. వాడు నాకు సోదరుడు అవ్వడం, నేను వాడితో కలిసి సినిమాకు రాకముందర నుంచి పనిచేయడం అనేటటువంటిది నా పూర్వజన్మ సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. తర్వాత చిరంజీవిని మనసారా చేతులారా ఆహ్వానించాను. అందరికీ నమస్కారం. స్వాగతం నాయన నీకు. శశాంక్ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం దేవా, గానం బాలసుబ్రహ్మణ్యం బృందం. తొలి ప్రేమ సినిమా నుంచి మన సే 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 కొట్టే సే. మపమని పామగస నిసగమ పా మపమని పామగస
వాళ్ళు కోరస్ ఇస్తున్నప్పుడు సే 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 అంటుంటే ఏం చెప్పాలని ఆలోచించాను వాళ్ళు అన్నంతసేపు. సరే ఏం చెప్పాలనిపించిందంటే ఆ యువత తాలూకు ప్రవర్తనలు, ప్రకంపనలు, కొంటితనం చుట్టూ వాళ్ళు చేసే ప్రదక్షిణలు అన్నీ కూడా అద్భుతంగా నీ గొంతులో ఆవిష్కరించబడ్డాయి. ఆ యువత వయసు వచ్చేటప్పటికి ఇంతకి రెట్టించిన ఉత్సాహంతో పాటలు పాడాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను ఈ పాట పాడుతున్నప్పుడు ఒరిజినల్లో రకరకాల అధిక ప్రసంగాలు చేశాను. ఆయన దేవగారు నాకు బాగా స్వేచ్ఛ ఇస్తారు, ఎంజాయ్ చేస్తూ పాడడంలో వస్తాయి. ఒక్కటి కూడా నువ్వు వదిలిపెట్టకుండా వాటిని అంత బాగా నువ్వు ఎంజాయ్ చేస్తూ పాడడం అనేటటువంటిది నాకు సంతోషంతో కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. థ్యాంక్ యూ సార్. ఒక్కటి కూడా వదలలేదు. అందులో ఉన్న డైమెన్షన్ కరెక్ట్గా తెలుసు. ఆ సంగతులన్నీ నీకు గుర్తుపెట్టుకుని నీకు ఎలా పలుకుతుందో అలాగా, అది పర్ఫెక్ట్గా పలకపోవచ్చు, అది వేరే విషయం. బట్ యు నో అది ఏంటో నీకు బాగా తెలుసు. దాన్ని అంత బాగా అనడానికి నువ్వు ప్రయత్నిస్తుంటే మహా ముద్దు వచ్చేసింది నాకు. ఏం చేయాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ సార్. అండ్ పై స్థాయి పాడుతున్నప్పుడు కూడా అది చరణం వస్తున్నప్పుడు నీ వాయిస్ ఎలా ఉందంటే మంచి ఒక చిన్న శంఖాన్ని గట్టిగా పూరిస్తే ఎలా వస్తుంది వాయిస్, అట్లా ఉందన్నమాట నీ గొంతు. చాలా బాగా పాడాను ఆయన, నాకు చాలా ఆనందంగా ఉంది. ఉన్నాయి అంటే నేను పర్ఫెక్ట్ నేను అంటలేదు, అవి నీకే తెలుస్తాయి, దాని గురించి వదిలేద్దాం. బట్ ఇలాంటి పాటని ఇలా ప్రయత్నం చేయడం అన్నదే నాకు చాలా మహదానందంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. సిరికళ వెడ్డింగ్ మాల్ మరియు కందుకూరి షాపింగ్ మాల్ అధినేత శ్రీ ఐవి విజయ్ కుమార్ గారికి స్వాగతం. ధన్యవాదాలు. 4వ చిరంజీవిని ఆశీర్వదించండి, ఆహ్వానించండి దయచేసి. అందరికీ నమస్కారం. శ్రీ వైష్ణవ్ ఎంపిక చేసుకున్న పాట సామవేదం, షణ్ముఖ శర్మ గారి రచన, కీరవాణి సంగీతం, చిత్రగారు గానం చేశారు. పెళ్లి సందడి నుంచి నవమన్మథుడా. సరే సరే నవమన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే తగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నువ్వు వలచిన ప్రియుడు చెల్లి ఎవరే తగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు
పాట రాసింది సామవేదం షణ్ముఖ శర్మ గారు, మీకు అందరికీ తెలుసు. అలాంటి గొప్ప రచయిత ఆధ్యాత్మిక రంగం వైపు మరలారు. అది మా సినిమా రంగం దురదృష్టమో ఆ రంగం అదృష్టమో మాకు తెలీదు. కానీ విలువల్ని కాపాడే రచనలు వచ్చినప్పుడే సాటి రచయితలకు కూడా అలాంటి రచనలు చేయాలన్న ఉత్సాహం ఉంటుంది. అలాంటి రచయితలను మేము కొంచెం దూరం చేసుకుంటున్నాం అన్న ఒక పశ్చాత్తాపం మాకుంది. ఆయన మారో అన్న ఒక చిత్రంలో, ఆ చిత్రం అంతగా ప్రజాదరణ పొందలేదు, కానీ దర్శకులు ఆయనకు పెట్టిన నియమం ఏంటంటే మృత్యువు గురించి పాట రాయాలి, కానీ ఎక్కడా చావు మృత్యువు అన్న పదం రాకూడదు. ఈ నియమం పెడితే ఆయన పల్లవి రాశారండి. పల్లవి 4 లైన్లు ఏంటంటే, కనులు మూసే మౌనమా అంతులేని శాంతమా, బతుకు చేరే గమ్యమా చివర మిగిలే నేస్తమా అని మృత్యువుని సంబోధించడం జరిగింది. అలాంటి గొప్ప రచయితని సినిమా మాధ్యమం ద్వారా మాకు గుర్తు చేసినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అద్భుతంగా పాడా. థ్యాంక్ యూ సార్. చిన్న చిన్నవే అండి. గోరు వెచ్చని తానన తా, ఇక్కడ శృతి చూసుకో. సెకండ్ చరణం నుంచి పర్ఫెక్ట్గా బాగా వేడెక్కేసావు, పర్ఫెక్ట్గా పాడేసావు అక్కడి నుంచి అంతా. ఫస్ట్ చరణం అయిన తర్వాత అక్క అక్క అక్కరు కొంచెం శృతిలో చూసుకో, మిగతా అంతా బాగుంది సార్. మీరు ఎలా పాడినా బాగుంటుందమ్మా, మాకు ముద్దుగా ఉంటుంది మీరు పిల్లలు ఎలా పాడుతుంటే. చక్కగా తెలుగు పాటలు చేస్తారు ఆయన, కీరవాణి గారు. అంటే మిగతా వాళ్ళు చేయరాని కాదు, నిజంగా తెలుగుదనం ఉన్న పాటలు ఎక్కువగా ఆయనే చేస్తారు. అందుకని ఆయన అంటే నాకు ఇష్టం. ఆయన చేసిన పాట సామవేదం గురించి ఆయన చెప్పింది చాలు సంక్షిప్తంగా, అంతకంటే ఏం చెప్పాలి. మా సినిమా పరిశ్రమ పోగొట్టుకుందో లేకపోతే ఆధ్యాత్మిక రంగం ఆయన పొదువుకుందో తెలియదు, కానీ భారతదేశంలో మన హిందూ సంప్రదాయపు విలువలను కాపాడడానికి బద్ధకంకణుడైనటువంటి వ్యక్తి సామవేదం షణ్ముఖ శర్మ గారు. అలాంటి వాళ్ళు మా సినిమాలో కూడా పనిచేశారు. నన్ను అన్నగారు అని మనసారా పిలుస్తాడు అతను, కానీ అతని విద్వత్తుకు నేను భృత్యానుభృత్యుణ్ణి. అంత ధారణ, అంత మేధ ఇచ్చినటువంటి వారి తల్లిదండ్రుల జీన్స్ పుణ్యం, భగవంతుడి ఆశీర్వచనం. నెల్లూరు నుంచి వచ్చావు కదా, నెల్లూరుకు వెళ్ళు. మా కళాకారుల జీవితాలు ఎప్పుడు పోలీసు వాళ్ళతో పెనవేసుకునే ఉంటాయి. వాళ్ళైతే మేము బతకలేం, నిజంగా బతకలే. మాకు రక్షణ కావాలంటే వాళ్ళే. అడిషనల్ ఎస్పీ నెల్లూరు శ్రీ ఎల్టీ చంద్రశేఖర్ గారు ఇచ్చేశారు, వారికి కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. నమస్కారం సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండి. యూ పీపుల్ హ్యావ్ బీన్ వెరీ కైండ్ విత్ అస్. మాకు ఎప్పుడు కార్యక్రమం చేసినా డిపార్ట్మెంట్ ఎప్పుడు మమ్మల్ని చాలా పొదువుకొని మాకు చాలా చాలా సౌకర్యాలు కలిగిస్తున్నారు. మా బృందం అందరి తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 5వ చిరంజీవిని ఆహ్వానిద్దాం మనం. అందరికీ నమస్కారం. తను ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ, శంకర్ మహాదేవన్ బృందం పాడిన పాట టక్కరి దొంగ సినిమా నుంచి. నలుగురికి నచ్చింది, నీకు నచ్చదు కదా, మరి మా అందరికి నచ్చింది, నీకు నచ్చకపోతే ఆ పాట విని మేము ఎందుకు చప్పట్లు కొట్టాలో చూడు, అయినా కొడుతున్నారు వాళ్ళు. శుభం. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో. పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం, తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో. ఓ
నిజం. తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కటిని ఒకవైపు, లోకం ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కటిని ఒకవైపు, లోకం ఒకవైపు. నీ కంగుమనే కంఠం, చెంగుమనే గానం విన్న తర్వాత ఏమనిపిస్తుందంటే, మైకు పట్టుకుని పాట పాడడం నథింగ్ స్పెషల్, గొంతు చిచ్చుకుని పాట పాడడం సంథింగ్ స్పెషల్. నీ శక్తి అంత ఉందన్నమాట. ఇక్కడ మైక్ లేకపోయినా కూడా ఆ చివరి ప్రేక్షకుడికి కూడా వినిపించే అంత శక్తి సామర్థ్యాలు నీ గొంతులో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. నథింగ్ స్పెషల్ నథింగ్ స్పెషల్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నిజంగానే నథింగ్ స్పెషల్. థ్యాంక్ యూ సార్. బాగా పాడేసావు పాట. ఇంకేం చెప్పాలి? ఒక్క విషయం మాత్రం స్పెషల్గా చేసావు. నువ్వు మొట్టమొదటి పల్లె పాడుతున్నప్పుడు నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అని చెప్పి వాళ్ళకి చేతులు చూపించావు. నువ్వు ఇలాగా నువ్వు చంద్రుడా? అలా ఉన్నా తప్పలేదు. ఒకప్పుడు నేను ఇప్పటికంటే బాగా లావుగా ఉండేటప్పుడు నాకు తమిళంలో ఒక చిన్న అందరు కలిసి ప్రేమగా పాడు నిలాబాలు అని పిలుస్తారు నన్ను. అంటే పాడే చందమామ అని. దానికి కారణం ఏంటంటే నేను పాడిన చందమామ పాటలు తమిళంలో ఎవరు పాడలేదు. పాడిన ప్రతి చందమామ పాట హిట్టే అయింది. గొప్ప విషయం కాదు అది. సో హ్యాపెండ్. నిలావేవా செல்லாதேவா என்னாலும் உன் பொன்வானம் దానికని ఇళయరాజా తమ్ముడు గంగా అమరన్ ప్రతిసారి వేదిక మీద అనేవాడు, వీడికి ఎందుకు ఇచ్చారు పాడు నీలా బాలు అని పేరు తెలుసా? చందమామ రౌండ్గా ఉంటాడు, వీడు రౌండ్గా ఉంటాడు, అందుకని ఇచ్చారని. అంతే. కాబట్టి నువ్వు చంద్రుడే, వాళ్ళు చుక్కలే. బాగుంది నాన్న. థ్యాంక్ యూ సార్. ఓకే, మంచి. ఆయన అన్నట్టుగా ఆ పైన ఉన్న వాళ్ళకు కూడా ఆ ఫ్యాన్ ఆగిపోయింది. నీ గొంతు విని ఒకసారి నువ్వు సంథింగ్ స్పెషల్ అనగానే ఢమ్ అని ఆగిపోయింది. అది వామ్మో ఎవర్రా నాయన అయినా అని. శుభం తండ్రి. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గత సంచికలో కూడా చెప్పాను, తమ్ముడు రావడం ఇది మొదటిసారి కదా, రెండోసారి వస్తున్నాడు మన పాడుతా తీగ కార్యక్రమానికి. చాలా ఎక్కువ మాట్లాడు బయట కూడా. ఎప్పుడు అతను పుస్తకాల పురుగు, చదువుకుంటూ ఉంటాడు, ఏదో పుస్తకం చదువుతూనే ఉంటాడు. నేను చాలామందికి నా దగ్గరికి వచ్చే కవులకు కూడా నేను పాటలు రాస్తామండి సినిమాలో అనేది, ముందు తెలుగు పుస్తకాలు ఏం చదివారు మీరు అని. ఏముందండి ఏదో ఆంధ్రపత్రిక అవి ఇవి వస్తాయి కదా చదువుతాం, ఈనాడు పేపర్ చదువుతాం. అలా కాదు. ఏమైనా కావ్యాలు చదివారా? కావ్యాలు లేకపోయినా మంచి నవల చదివారా? లేకపోతే మంచి పుస్తకం చదివారా ఎవరైనా అంటే లేదండి అంటారు. దానికి మించినటువంటి పరిజ్ఞానం ఇచ్చే పరిజ్ఞాన దాత మరొకటి లేదు. చదువరితనం అతనికి అది పుష్కలంగా ఉన్నది. ఎందుకంటే అది చిన్న వయసులో అతను ఏమైనా సంస్కృతాంధ్రాలు బట్టి పట్టాడా, కావ్యాలు ఏమన్నా వేళ్ల మీద పెట్టుకున్నాడా? ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. ఆ చదువరితనం అతనికి భాష మీద ఒక అద్భుతమైన పట్టునిచ్చిందనమాట. అందుకని టైం ఎప్పుడైనా దొరికితే చదువుతూ కనిపిస్తాడు తప్ప అతను ఎక్కడా ఎక్కువగా మాట్లాడడం నేను ఎప్పుడూ వినలేదు. చెప్పదలుచుకుంది సూటిగా 2 ముక్కలు చెప్తాడు, కానీ దాంట్లో చాలా లోతైన అర్థం ఉంటుంది. అలాంటి ఈ చిరంజీవి పోయిన వారం ఈ వారం మన ఊరికి వచ్చి ఈ చిరంజీవుల్ని ఆశీర్వదించి మనందరితోటి కూడా మంచి ఒక వాల్యూ టైం అంటాం కదా మనం. ఇట్స్ రియలీ, ఎందుకంటే ఇక్కడ గడుపుతున్నంత ఈ కాలం అంతా కూడా వాళ్ళందరి జీవితాల్లోనే కాదు, మనందరి జీవితాల్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైన ఘట్టాలు ఇవన్నీ. అందుకని అలాంటి ఒక మధురమైన ఘట్టాలలో ఇతను కూడా ఒక అద్భుతమైన పాత్ర వహించినందుకు మా పాడుతా తీయగా బృందం అందరి తరఫున, ఈటీవీ తరఫున, మా స్పాన్సర్స్ తరఫున, బ్రాండర్స్ తరఫున, మన నెల్లూరు వాళ్ళ అందరి తరఫున కూడా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ చప్పట్ల మధ్య చాలా సంతోషం ఆయన, చాలా సంతోషం. ఉజ్వలంగా ఉండాలి మీ భవిష్యత్తు. మీరు అనుకునే పాటలు కూడా మీరు రాయగలగాలి. తెలుగువారికి గర్వకారణమైన ఒక కవిగా మీరు మిగలాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ధవుని పోరి కదల్చి కవిని నేరిమి గెల్చి, ధవుని పోరి కదల్చి కవిని నేరిమి గెల్చి, మీరిన జాణ నెల్లూరు సీమా అని రాయప్రోలు సుబ్బారావు గారు కొనియాడిన భూమి ఇది.
తెలుగు తల్లికి అల్లారు ముద్దుల నెల్లూరు బిడ్డని ఈరోజు దర్శించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీ ఆదరాభిమానాలకి సర్వదా కృతజ్ఞుడై ఉంటాను. ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వాళ్ళకి గౌరవ పురస్సరంగా ఒక్కోసారి వారు రాసినటువంటి పాట ఏదన్నా ఉంటే వారు మ్యూజిక్ చేసింది ఇక్కడ పిల్లలు కూడా పాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు గాయకులు అయితే చివరిన వాళ్ళు కూడా పాడడం జరుగుతూ ఉంటుంది. ఆయన నిజంగానే గాయకుడిలాగానే బాగా పాడారు, చాలా పాడారు. మన నెల్లూరు మీద పద్యం కూడా రావిపురుల సుబ్బారావు గారు పాడారు. అయినా వారు రాసిన ఒక పాటను వారి ముందు పాడి వారికి సంతోషం కలిగించడానికి పోయిన ధారావాహికానికి ముందు ధారావాహికంలో సెమీఫైనల్స్ వరకు వచ్చి పాడినటువంటి చిరంజీవి సౌభాగ్యవతి సుష్మాను ఆహ్వానిస్తున్నాను మీ హర్షధ్వానాలతోటి. ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు సుష్మా. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను పాడబోయే పాట మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి చలి చలిగా అల్లింది. రచన అనంత్ శ్రీరామ్ గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం చేసిన వారు శ్రేయా ఘోషల్ గారు. చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయి. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు ఊహలు. నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీది నాది. తలపులు వేరైనా కలవని తీరైనా బలపడిపోతుందే ఉండే కొద్దీ. లోయలోకి పడిపోతున్నట్టు, ఆకాశం పైకి వెళుతున్నట్టు, తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుంది నాకు ఏమైనట్టు. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు ఊహలు. నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. మా స్వాతి ఈ పాట విన్నాక అన్నదండి, నేను మిమ్మల్ని చేసుకోపోయినా నాకు ఈ పాట ఇష్టమై ఉండేదని చెప్పింది అనమాట. తర్వాత ఈ పాట ఎన్నో చాలా తీపి జ్ఞాపకాలు. ఈ పాట రెండో చరణంలో నీపై కోపాన్ని ఎందరి ముందైనా బెదురేం లేకుండా తెలిపే నేను, నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను. ఈ 4 లైన్లు ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ గారి తమ్ముడు సాగర్కి ఒక SMS వచ్చిందనమాట. ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై యాంగర్ టువర్డ్స్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి, బట్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై లవ్ ఈవెన్ దో దెర్ ఈజ్ నో బడీ అరౌండ్ అస్ అని ఒక మెసేజ్ వచ్చింది ఆయన.
ఈ భావం ఏదో చాలా బాగుంది, దీన్ని తెలుగులో రాయగలరా అని దేవశ్రీ ప్రసాద్ గారు అడిగితే ఒక పూట శ్రమించి ఇలా తెలుగుదనం దానికి తేవడానికి ప్రయత్నించాను అన్నమాట. అలాగే ఈ పాట పూర్తయిన తర్వాత దేవశ్రీ ప్రసాద్ గారికి చెప్పాను, ఈ పాట నాకు మంచి టైట్ పాట ఇచ్చారండి అని. అదేంటండి అన్నారు, ఈ పాటలో మీరు లెక్కెట్టుకుంటే ఇంచుమించు ఒక 15 నట్లు ఉంటాయండి. నువ్వు నాతోనే ఉన్నట్టు, అలాంటి నట్టు చాలా నట్లు ఉంటాయన్నమాట. నా నీడవైనట్టు, ఏదో చెబుతున్నట్టు, ఏవో కలలు. అందుకని చాలా టైట్ పాటించి నా కెరీర్ని మరింత బిగుతుగా మీరు చేశారని చెప్పడం జరిగింది. చాలా సంతోషం, చాలా సంతోషం. అది మీ జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఈ పాట మారిందనుకో చాలా సంతోషం. ఆ పాటను అంత బాగా పాడిన నీకు మా అందరి తరఫున ధన్యవాదాలు. నిజంగా 2 భాగాలు ఇలా ఈ భావి గాయనీమణులు గాయకులతో పంచుకోవడం అనేది పూర్వజన్మ సుకృతం. ఇందుకైనా పాటలు రాస్తుంది నేను అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే పాటలు రాయడం రాకపోతే ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నేను వచ్చేవాడిని కాదు. ఇలాంటి సదవకాశాలని ఎప్పుడు కల్పిస్తున్నందుకు ఈటీవీ వారికి, పాడుతా తీయగా నిర్వాహకులకి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 1,00,000, మిగిలిన ఇద్దరికి తలా 50,000 రూపాయలను అందిస్తున్న గోదావరి HDPE పైప్స్ ప్రతి వారం దీంతో పాటుగా ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన చిరంజీవికి 10,000 రూపాయల నగదు బహుమతిని కూడా అందిస్తున్నారు. ఈ వారం ఆ పురస్కారాన్ని అందుకుంటున్నది చిరంజీవి శశాంక్. పోయిన వారం ఈ వారం వాళ్ళకు వచ్చిన మార్కులు: షణ్ముఖ ప్రియ 80%, యశ్వంత్ 86%, సాహితి 80%, విశ్వతేజ 80%, శ్రీలలిత 80%, పరమేశ్వరరావు 85%, ఆశ్రిత్ కుమార్ 78%, సంజన 86%, శశాంక్ 87%, శ్రీ వైష్ణవి 82%, సుదీప్ 85%. సో 78 వచ్చినా కూడా వీళ్లలో తక్కువ కాబట్టి నిష్క్రమింపక తప్పదు. సో ఈ వారం నిష్క్రమిస్తున్న చిరంజీవి ఆశ్రిత్ కుమార్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఆశ్రిత్ కుమార్కి గాడ్ బ్లెస్ యు. ఆశ్రిత్ కుమార్కి ఏలియన్స్ గ్రూప్ హైదరాబాద్ వారిచ్చే 5,000 రూపాయల బహుమతి, ఒక క్యాషియో కీబోర్డ్. మురళీకృష్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నెల్లూరు వారిచ్చే మరో బహుమతి, ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం. ఇది పూర్వజన్మ పుణ్యం. ఈ పిల్లలతో కలిసి మేమందరం పనిచేయడం, అది మీకు బాగా నచ్చడం, ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.